Hey guys, welcome back to my channel Praveena's Fusion. Hope you all are doing great. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా డెలీషియస్ ఫిష్ ఫ్రై పచ్చి చేపలతో ఫ్రై ఎలా చేసుకుంటామో చూసేద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మా మమ్మీ రెసిపీ. బేసిక్గా మా మమ్మీ చేసే చాలా వంటల్లో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పచ్చు. నాకే కాదు మా తమ్ముడికి కూడా చాలా ఇష్టం అనమాట. మేమైతే ఏదో సైడ్ డిష్గానో అన్నంలోకో కాకుండా పక్కన స్నాక్గా కూడా తినేస్తాం, అంత బాగుంటుంది. ఎప్పుడు ఫిష్ తెచ్చుకున్న మమ్మీ ఏం చేస్తుందంటే ఇలాంటి సన్న ముక్కలు కొన్ని కొట్టిస్తుంది అనమాట. వాటికి చక్కగా ఇప్పుడు నేను చూపించబోయే పేస్ట్ లాంటి మిక్స్చర్ అప్లై చేసేసి పక్కన పెట్టేస్తుంది. మిగతా వాటితో మనకు కావాల్సిన పులుసో కర్రీయో చేసుకుంటాం అన్నమాట. ఈ ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఏ పప్పుచారో లేకపోతే రసమో చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, సింపుల్, చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. మనం తక్కువ ఇంగ్రీడియంట్స్, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే, పెద్దగా ఏవి ఎక్కువగా కూడా అవసరం లేదు. సో నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ యాడ్ చేశాను ఇక్కడ నా ఫిష్ క్వాంటిటీని బట్టి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, అదే పసుపు యాడ్ చేశాను అనమాట. అలాగే 1 to 3/4 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కారప్పొడి. కారప్పొడి చూసి వేసుకోండి, ఎందుకంటే దీంట్లో మళ్ళీ మనం కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేస్తాము. అలాగే నేను పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేస్తాను, మిరియాల పొడి. సో చెప్పాను కదా, ఓన్లీ సైడ్ డిష్గానే కాదు స్నాక్గా కూడా తినచ్చని, పిల్లలు కూడా తింటారు కాబట్టి స్పైస్ లెవెల్ చూసి వేసుకోండి. సో ఇందాక ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్ యాడ్ చేశాను. అలాగే మన రుచికి తగినంత ఉప్పును కూడా చూసి వేసుకోండి, ఎందుకంటే లెమన్ యూస్ చేస్తామన్నమాట. లెమన్లో ఇన్బిల్ట్ కొద్దిగా సాల్ట్నెస్ ఉంటుంది కాబట్టి అది కూడా చూసి వేసుకోండి. అలాగే ఒక 2 to 3 పించెస్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ పౌడర్. మిరియాల పొడి కూడా ఒక కైండ్ ఆఫ్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఎప్పుడు మీరు యూజ్ చేయకపోయి ఉంటే ఒక్కసారి అది యాడ్ చేసి ట్రై చేయండి. చూసారా, ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలిపేసుకోవాలి. చెప్పాను కదా, ఒక 1/2 లెమన్, ఒక సగం నిమ్మ చెక్కని ఇలా నీట్గా స్క్వీజ్ చేసేసుకోండి. అందుకనే ఉప్పు చూసి వేసుకోమన్నాను అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు నిమ్మకాయ పిండరు, ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని పిండుకొని తింటారు. అలా కూడా చేసుకోవచ్చు. బట్ నాకేంటంటే అందులోనే పిండితే అది కూడా చేపకు పట్టి ఒక కైండ్ ఆఫ్ నైస్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ఈ స్టైల్లో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు దీని మొత్తాన్ని నీట్గా మనం తీసుకున్న ఫిష్ పీసెస్కి అప్లై చేసేసుకోవాలి. చూసారా ఫిష్ పీస్ ఎలా ఉందో? చెప్పాను కదా, మరీ పెద్దగా వద్దు, మరీ చిన్నగా వద్దు, మీడియం పీసెస్ అన్నమాట. ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే మనం పట్టించిన ఈ మిక్స్చర్ కూడా మంచిగా దానికి అప్లై అవుతుంది. అలాగే వేపుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట, విరిగిపోకుండా, అలా అని వేయకుండా, అలా లేకుండా. సో మధ్యలో కూడా అలా చక్కగా కట్ చేసుకున్నామంటే మనకి ఇలా అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారా, చేతులు అయితే కొన్నిసార్లు వాడాలండి. ఇలా వాడుకుంటేనే మనం చక్కగా ఆ రుచి అనేది మనకు వస్తుంది. సో మీకు నచ్చదు అనుకుంటే గ్లౌజ్ వేసుకోండి, అంతేకాని స్పూను బ్రష్తోనో అప్లై చేస్తే అంత మంచిగా అప్లై అవ్వదు అనేది నా ఉద్దేశం. బట్ సో ఇలా నీట్గా అప్లై చేసేసుకోండి. ముక్కకి ప్రతి పార్ట్కి పట్టేలాగా నీట్గా పెట్టేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. మ్యారినేషన్ అనేది కంపల్సరీ అయితే ఏం కాదు, అప్పటికప్పుడే కూడా వేపుకోవచ్చు. లేదు మాకు టైం ఉంది అనుకుంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అయిపోతుంది అనమాట. సో ఈలోపు మంచిగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అనేది మరీ డీప్ ఫ్రై అంత ఆయిల్ ఏం అవసరం లేదు, మనం చేసేది షాలో ఫ్రై అనమాట. సో నేనైతే ఈ ప్యాన్లో ఒక 4 పీసెస్ వేపుకుంటాను కాబట్టి 4 పీసెస్కి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. చూసారా, ఇలా నీట్గా ఒకదానికొకటి తగలకుండా పక్కకి అలా పెట్టేసుకొని ఎక్కడైనా నాకైతే కొద్దిగా ప్యాచెస్గా అనిపిస్తూ ఉండిందనమాట. అందుకని మళ్ళీ ఆన్ టాప్ కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ని తీసుకొని అలా అప్లై చేస్తున్నాను అనమాట. సో ఇలా పెట్టుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ తిప్పుకుంటూ వేపుకోవడమే. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉండేలా చూసుకోండి, మరీ సిమ్ వద్దు. అలా అని హైలో పెట్టుకుంటే పైన వేగిపోతుంది, లోపల పచ్చిగా ఉండిపోతుంది అనమాట. సో ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
కొద్దిసేపు అయిన తర్వాత చూసారా, మనకి తెలిసిపోతుంది. చూస్తూ ఉంటే మీకు కదిపితే అంటుకోకుండా వచ్చేస్తూ ఉంటుంది. ఆ టైంలో అటు ఇటు తిప్పుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ, బట్ టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది అన్నమాట. సో ఒక్కసారి ట్రై చేయండి. మా అబ్బాయికి అయితే వాళ్ళ అమ్మమ్మ చేసే వంటలు అంటే ఎంత ఇష్టం అంటే, మీరు ఏది అడగండి అమ్మమ్మ చేసే అది బాగుంటుంది, అమ్మమ్మ చేసే ఇది బాగుంటుంది అని చెప్తాడు. నేను చేసినవి కూడా ఆ అమ్మమ్మ చేసిన దానిలాగా బాగానే ఉంది అలా అంటాడనమాట. సో పిల్లలకి ఏంటంటే ఇలాంటివన్నీ మనం వాళ్ళకి నచ్చినట్టుగా చేసి పెడుతూ ఉంటే వాళ్ళకు కూడా ఒక మెమరీలా ఫామ్ అయిపోయి రేపు వాళ్ళు కూడా చేసుకొని తింటారు, వాళ్ళ పిల్లలకి కూడా పెట్టుకుంటారనమాట. సో ఫిష్ అనేది చాలామంది పిల్లలు భయపడతారు కదా తినటానికి, ముళ్ళు ఉంటుంది అది ఇది అని. కానీ ఫిష్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సీ ఫుడ్ చాలా మంచిది. సో చక్కగా ఇలా చేసి పెట్టామనుకోండి, ఈ రోజుటి పిల్లలు ఎలా అంటే వాళ్ళకి లుక్స్ బాగుండాలి, టేస్ట్ బాగుండాలి, అన్ని రకాలుగాను ఉండాలి. కాబట్టి కొద్దిగా ఓపిక తెచ్చుకొని మనం ఇంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అవి వేసుకొని చేసి పెడితే మంచిగా తింటారు. మా అమ్మాయికి నాన్ వెజ్ అంటేనే పెద్దగా ఇష్టం ఉండదు. అలాంటిది ఇలా కానీ చేసి పెడితే ఒక 2 పీసెస్ దాకా తింటుంది అనమాట. వాళ్ళకి ముళ్ళు అది అనుకుంటే మనం పక్కన కూర్చోబెట్టుకొని నీట్గా ముళ్ళు తీసేసి ఇది తింటే ఇది నీ హెయిర్ బాగుంటుంది, బ్లడ్ ప్యూరిఫికేషన్ ఉంటుంది అని చెప్తూ పెట్టామనుకోండి మంచిగా తినేస్తారు. అండ్ మోర్ ఓవర్ లైఫ్ లాంగ్ వాళ్ళకి దీని మీద ఇష్టం కూడా వస్తుందన్నమాట. మేమందరం అలా మా అమ్మ నాన్న చెప్తేనే కదా ఈరోజు ఇంత దూరం మనం యుఎస్లో ఉన్నా కూడా మన ఇండియన్ వంటలు మర్చిపోకుండా తింటున్నాం. సో కంపల్సరీ పిల్లలకి ఇలాంటివన్నీ మనం చేసి పెట్టాలి. చూసారా కలర్ చూసారా, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మరి మీలో ఎంతమందికి తింటారో లేదో తెలియదు, కానీ ఈవెన్ ఆ ఫ్రైడ్ మిక్స్చర్ ఉంది చూసారా, అది కూడా రైస్లో కలుపుకొని తింటే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఎప్పుడు తినని వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ సండేనో ఎప్పుడో మీరు చక్కగా మీ పిల్లలకి మీరు కలిసి ఇలా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను సెకండ్ బ్యాచ్ కూడా ఇలా వేసుకున్నాను అనమాట. ఒకవేళ ఫస్ట్ బ్యాచ్లో ఆయిల్ అయిపోతుంది అనుకున్నప్పుడు కొద్దిగా యాడ్ చేసుకొని సెకండ్ బ్యాచ్ ఇలా ఫ్రై చేసుకోవచ్చు. చూసారా, అదే మనం బయట తింటే వాళ్ళు ఏ ఆయిల్ వాడారో అని భయం, ప్లస్ ఆ ఫిష్ మసాలాలని ఆ మసాలాలని ఇవేమీ లేకుండా చక్కగా 1-2 ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికి కర్రీయే అవసరం లేదండి, రసం కూడా అవసరం లేదు, ఏ పచ్చడి పక్కన పెట్టుకొనైనా తినేయచ్చు, అంత బాగుంటుంది. చూడండి కలర్ కూడా ఎంత బాగుందో, మా అబ్బాయికి అయితే ఎంత నచ్చుతుందో. అసలు మా అందరికీ ఫేవరెట్ అనే చెప్పచ్చండి. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. సో ఇక్కడ ఆ రోజు నేను వంకాయ బజ్జీ కూర చేశాను అనమాట. దానికి సైడ్ డిష్గా తింటున్నాడు మా వాడు. సో మీరు కూడా ట్రై చేసి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫ్యూషన్. థ్యాంక్ యూ.